ఆపదలో ఆదుకునేందుకు దేవుడిచ్చిన మంచి సహాయంతో విజయవాడ వరద ముంపున గురైన ఎన్నో చివరి ప్రాంత కుటుంబాలకు సరైన సహాయం అందకపోవడాన్ని క్రైస్తవ లోకం గుర్తించింది. పాస్టర్ ఐక్యంగా విజయవాడ బాధితుల కోసం తమ వంతు ఆర్థిక సాయాన్ని, నిత్యావసర సరుకులను అందించాలన్న మంచి సంకల్పంతో నేడు క్రైస్తవ పాస్టర్ల ఆధ్వర్యంలో క్రైస్తవ యువత, సోదరిమణులు, ఉద్యోగులు, క్రైస్తవ వ్యాపారులు సహాయ సహకారాలతో విజయవాడ ప్రాంత వరద బాధితులకు సహాయం చేయాలని క్రైస్తవ పాస్టర్లు ఏక నిర్ణయంతో ఎస్పీజీ గ్రౌండ్ నందు సేకరిస్తున్న క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో యేసు కృప మినిస్ట్రీస్ ఫాస్టర్ ఏసన్న, ఐపీసీ చర్చ్ ఫాస్టర్ టి యేసుదాసు, ఫాస్టర్ పాల్ కిషోర్ మరియు ఫాస్టర్ల బృంద ఆధ్వర్యంలో ఆహార పదార్థాలు, మీకు నిత్యావసర సరుకులను ఆర్థిక సహాయం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తూ క్రైస్తవ సోదరులు స్పందిస్తూ బాధల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఉన్న బాధితులను సహాయం చేసేందుకు సిద్ధపడాలని తెలిపారు. No, go show you. What is up? ఆనాడు ఆగరుడు తన కుమారుని అరణ్యములో ఉంచినప్పుడు రాష్ట్రంలోని విజయవాడ ప్రాంతంలో దేవుని యొక్క కృపను మనం కూడా పంచడానికి మన సహోదరులైన విజయవాడ పరిసర ప్రాంతాల్లో భయంకరమైనటువంటి వరదలు రావటం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగటం, టీవీలు అయితేమి, అలాగే సోషల్ మీడియాలో అయితేమి, వార్తాపత్రికలు అయితేమి మనం ఎన్నో సంఘటనలు చూసాం. ఆ యొక్క వారి పరిస్థితి చూసి బాధ వేసి ఈ నంద్యాల జిల్లా తరపున మనం కూడా వారికి సహాయం చేయడానికి నంద్యాల జిల్లా తరపున క్రైస్తవులంతా, క్రైస్తవ సంఘాలు అన్నీ కలిసి ప్రార్థించి 10 రోజులుగా సరైన భోజనం, సరైన నీడ లేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళు చాలా వరకు సహాయం చేస్తున్నారు, స్వచ్ఛంద సంస్థలు కూడా సహాయం చేస్తున్నారు, చాలా మంది చేయగలిగిన వాళ్ళందరూ సహాయం చేస్తున్నారు. అయినప్పటికీ మన వంతు కూడా మనం ఏదో ఒక సహాయాన్ని అందించాలన్న ఉద్దేశంతో నంద్యాల జిల్లాలోని క్రైస్తవ సంఘాలన్నీ కలిసి, విశ్వాసులు, పాస్టర్లు కలిసి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సహాయం చేయడానికి తీర్మానం చేసుకున్నాం. ప్రభు చిత్తమైతే ఈ రాత్రి కాలం లారీ నిండా ఆహార ధాన్యాలు అయితేమి, నిత్యావసర సరుకులు అయితేమి, ఆ మాత్రమే కాకుండా వస్త్రాలు కూడా పంపించి వారికి అందించడానికి మేమందరం కూడా తీర్మానం చేసుకున్నాం. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా, మీడియా ద్వారా వీక్షిస్తున్న వారందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాం. మన నంద్యాల మహాపట్టణంలో ఒక మంచి ఆలోచన కలిగి దైవ సేవకులు, దేవుని పరిశుద్ధ బిడ్డలు, స్థానిక సంఘాలు, నాయకులు విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి నిరాశలైన వరద బాధితులకు సహాయ సహకారాలు చేయాలని ఒక మంచి తలాంతు కలిగి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈరోజు రాత్రి 8 గంటలకు నంద్యాల నుండి నిత్యావసర సరుకులు తీసుకొని విజయవాడకు బయలుదేరుతూ ఉన్నాం. కాబట్టి ఒక మంచి ఆలోచన, ఇంతమందిని కలిసి అక్కడ ఉన్న ప్రజలకు సహాయం చేయడానికి దేవుడు దయచేసినందుకు దేవుని స్తుతిస్తున్నాను. కాబట్టి మీరు కూడా మీ వంతుగా మీకు తెలిసిన వారికి తెలియపరిచి ఏ విధం చేతనైనాను మీరు సహాయం చేయగలిగితే, మంచి లారీ ఉంది, కావాల్సిన సామాన్లు తీసుకుపోయే అవకాశం మనకుంది. మీ వంతుగా కూడా మీరు సహకరించి దేవుని దైవ దీవెనలు పొందుతారని నేను ఆశిస్తున్నాను. రాబోయేటువంటి రోజుల్లో నంద్యాల నుండి అనేక ప్రాంతాలకు ఇలాంటి ఇబ్బందులు ఏదైనా కలిగితే సహాయం చేయడానికి ముందుకొస్తారని కూడా నేను ఆశిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఒక నంద్యాల తరపున ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఈరోజు జరుగుతుందంటే నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను. వ్యక్తిగతంగా చేశాం, అది బాగానే ఉంది. కానీ ఈరోజు ఇంతమంది మీద కలుసుకొని ఎంతో మందికి ఆహారం తీర్చడానికి, చాలామంది ఆహారం లేక, తాగడానికి నీళ్లు లేక, కట్టుకోవడానికి బట్టలు లేక అన్ని నీళ్ల పాలైనటువంటి పరిస్థితి మనం టీవీలలో, యూట్యూబ్లలో మనం చూసాం. కాబట్టి అలాంటి ప్రజలకు చూస్తూ మన వంతుగా సహాయాన్ని అందించాలని ఈరోజు అందరం ఏసన్న గారు, దైవజనులు యేసుదాసు గారు, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఆత్మపూర్ణులైనటువంటి దైవ సేవకులు అందరూ ముందుకొచ్చి ఈ పని చేయడానికి వాళ్ళు ఒక తీర్మానం తీసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. ముందున్న రోజుల్లో కూడా మంచి కార్యాలు చేసి మన నంద్యాల మహాపట్టణానికి దేవుని యొక్క గొప్ప దైవాశీస్సులు కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు మీ అందరిని దీవించును గాక.